ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పీవైక్యూ సిరీస్లో ఇది బుక్లెట్ నెంబర్ 5/5. పేపర్ 5 నీకు జనరల్గా చెప్పాలంటే చాలా డ్రై సబ్జెక్ట్ సార్. అది అసలు చాలా లిమిట్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏంటి, స్టాటిక్ మీద ఫోకస్ చేస్తాడా, డైనమిక్ మీద ఫోకస్ చేస్తాడా, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలా, స్టాటిక్ చదువుకోవాలా, ప్రతిసారి కన్ఫ్యూజనే. నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. ఇలా చెప్పి ఏం చెప్పానంటే మా R&D టీం వాళ్ళకి ఇలా కాదు, మనకి యూపీఎస్సీకి అయితే మెయిన్స్ పీవైక్యూస్ మోడల్ ఆన్సర్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి, ఈ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మార్కెట్లో లేవు. అందుకోసం నేనేం చేస్తామంటే R&D టీం ఏం చేస్తుందంటే మనకి ఈ పేపర్ 5లో 9 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ 9 చాప్టర్స్లో 270 క్వశ్చన్స్ విత్ మోడల్ ఆన్సర్స్ రిలీజ్ చేస్తున్నాము. మీరు ఇక్కడ గమనించవచ్చు అన్ని క్వశ్చన్స్ చాప్టర్ వైజ్, థీమ్ వైజ్ సెగ్రిగేషన్ చేసినతో పాటు వీ హ్యావ్ ద రిలవెంట్ మోడల్ ఆన్సర్స్. ఈ రిలవెంట్ మోడల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఈ రిలవెంట్ మోడల్ ఆన్సర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నీకు ఒక ఫ్రెషర్ కానీ సీనియర్ ఆస్పిరెంట్ కానీ క్వశ్చన్ డిమాండ్ ఏంటి, క్వశ్చన్ యొక్క రిలవెన్స్ ఏంటి, క్వశ్చన్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, క్వశ్చన్ మనం ఏ విధంగా డీకోడ్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఇవ్వాలి, వాల్యుడేషన్ ఎలా ఇవ్వాలి, లేటెస్ట్ డేటా ఏంటి, ఇవంతా మీరు కానీ ఇవి కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే బిలీవ్ మీ దట్ మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దీని మీద ఒక మోడల్ టెస్ట్ ప్రతి సెక్షన్ కానీ రాసావంటే అంతకు మించి మెయిన్స్ ప్రిపరేషన్ అవసరం లేదు. ఇది ఎందుకు నేను బల్లగుద్దు చెప్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా మనము రెలవెంట్గా కలెక్షన్ చేసాము. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్. వీటి మీద మీకు వర్క్ బుక్స్ కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ వర్క్ బుక్స్ ఎందుకంటే వర్క్ బుక్స్ కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక టార్గెట్ పెట్టుకొని డైలీ 5 క్వశ్చన్స్ రాస్తావా, 10 క్వశ్చన్స్ రాస్తావా, మీరు నాకు సార్ లేదు సార్ నాకు 3 అవర్సే ఉంటుంది, 4 అవర్సే ఉంటుంది, 5 అవర్సే ఉంటుంది, ఇది మీ యొక్క బేస్ మెటీరియల్ ఆఫ్ ప్రిపరేషన్ అవుతుంది. మెయిన్స్కి ఇది యొక్క బేస్ మెటీరియల్ అవుతుంది. ఇది ప్రశ్నలు కాదు. ఇక్కడ నేను 270 క్వశ్చన్స్, 250 క్వశ్చన్స్, 140 క్వశ్చన్స్ ఇవి చూపిస్తున్నది ఇవి ప్రశ్నలు కాదు, థీమ్స్. ఈ థీమ్స్ మీద ఎలా అడిగినా కానీ మనం కానీ ప్రిపేర్ అయినట్లయితే మనకి మెయిన్స్లో ఎలా అడిగినా కానీ మీరు ఇబ్బంది పడకుండా రాయడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పేపర్ 5. టోటల్గా మనం చెప్పినట్లయితే 5 వాల్యూమ్స్ ఉన్నాయి. వాల్యూమ్ నెంబర్ 5 బుక్స్ ఉన్నాయి. బుక్లెట్ నెంబర్ 5 దట్ ఈస్ ఫర్ పేపర్ 5, బుక్లెట్ నెంబర్ 4 దట్ ఈస్ ఫర్ పేపర్ 4, బుక్లెట్ నెంబర్ 3 ఫర్ పేపర్ 3 అండ్ బుక్లెట్ నెంబర్ 2 ఫర్ పేపర్ 2, బుక్లెట్ నెంబర్ 1 ఫర్ పేపర్ 1.